సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. దాసరి నారాయణరావు గారు దర్శకరత్న ఉన్నత శిఖరాన్ని అధిరోహించాడు. అట్లాంటి మనిషి ఇక పుట్టబోరు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే కెపాసిటీ ఎవ్వరికీ లేదు. కులమతాలకు అతీతంగా ఎవరి సమస్యనైనా తన సమస్యగా భావించాడు. అలా పరిష్కారం చేశాడు. గొప్ప వ్యక్తి. సొంత లాభాన్ని కోరుకోకుండా తనని నమ్మిన వాళ్ళందరికీ జీవితాన్ని ఇవ్వడం కోసం తన కొడుకుల్ని అస్సలు పట్టించుకోలేదు. కొడుకులు చూడటానికి కూడా బాగుంటారు. అరుణ్ చాలా బాగుంటాడు. హీరో మెటీరియల్ అయినప్పటికీ కూడా ప్రమోట్ చేయలేదు. మరి ఎందుకో ఏమో తెలియదు, కానీ చేయలేకపోయాడు. ఇతరులకు మాత్రం ఆయన భిక్షతో ఈరోజు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో చెప్పలేము. ఒక్కళ్ళిద్దరు పైకి చెప్పుకుంటారు. అందుట్లో మోహన్ బాబు ఒకడు. 24 క్రాఫ్ట్స్ని తన కైవసం చేసుకున్నాడు. చివరి దశలో వృద్ధిలోకి తేలేకపోయానని చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయిపోయినాయి. విలపించాడు. అయిన వాళ్ళ దగ్గర బాధపడ్డాడు. కొడుకుల్ని ఏం చేయలేకపోయానని. ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం లాభమే ఉంది, కానీ ఒక్కొక్క సమయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. బయట వృద్ధులు వచ్చిన వాళ్ళు ఇంట్లో కొన్ని విషయాల్లో జాప్యం చేస్తారు, కొన్ని పట్టించుకోరు. అవి జరుగుతూ ఉంటాయి. దాసనారాయణరావు గారికి ప్రతి విషయంలో మంచి సలహాలు ఇవ్వటం కానివ్వండి, చేదోడు వాదోడుగా ఉండటం కానీ. భార్య సహధర్మచారిణి, నిజంగా సహధర్మచారిణికి నిర్వచనం ఆవిడ. ఆయన్ని చాలా కంట్రోల్లో పెట్టి ఎలా చేయాలి ఏంటి అన్నీ ఒక పద్ధతిలో తీసుకొచ్చింది. ఆవిడ మరణం అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. భార్య మరణం తర్వాత చాలా మనోవేదనకు గురయ్యాడు. ఒంటరితనం ఫీల్ అయ్యాడు. పలకరించేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరన్నా వెళ్ళిన వాళ్ళ దగ్గర చాలా బాధపడ్డాడు. కానీ ఆ లోటు ఎవరు భర్తీ చేయలేము. అయినప్పటికీ కూడా కొంచెం వెనకబడ్డారు అంటే వాళ్ళని పలకరించడానికి ఎవరూ ఉండరు. రాజకీయాల్లోకి వెళ్ళారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. బొగ్గు గనులు సాగించారు. అనవసరంగా మసిపూసుకున్నారు. చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు రూపాయి దాచుకోవడం తెలియదు. ఎంత సంపాదించుంటాడు. 150 సినిమాలంటే ఏంటి మాటల. పైగా నటుడు. తను అడిగితే ఎవరు కాదంటారు.